ప్రభుత్వం నంద్యాల జిల్లాలో గీత కులాలకు కేటాయించిన 11 మద్యం షాపులు, 5 మున్సిపాలిటీలు నంద్యాల, నందికొట్కూరు, ఆళ్లగడ్డ, డోన్ మరియు ఆత్మకూరు, 6 మండలాలు జూపాడు బంగ్లా, పగిడ్యాల, డోన్ రూరల్, ఉయ్యాలవాడ, కొత్తపల్లి మరియు పాములపాడుకు కలెక్టర్ కార్యాలయంలోని వీసీ హాల్ నందు కలెక్టర్ గారి ఆదేశాల మేరకు నంద్యాల డిఆర్ఓ గారి పర్యవేక్షణలో మరియు నంద్యాల జిల్లా ప్రొబేషన్ మరియు ఎక్సైజ్ అధికారి రవికుమార్ గారి సమక్షంలో లాటరీ తీయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రత్యేక పరిశీలకులుగా ఏసీ ఎన్ఫోర్స్మెంట్ కర్నూలు హనుమంతరావు గారు హాజరయ్యారు. ఈ లాటరీ ప్రక్రియలో విజయవంతంగా 11 షాపులకు 11 మందిని ఎంపిక చేయడం జరిగింది. మరో 2 రిజర్వ్డ్ R1, R2 అభ్యర్థులు ఒక్కొక్క షాపుకు కూడా ఎంపిక చేశారు. విజయవంతమైన అప్లికెంట్స్ కి ప్రొవిజనల్ లైసెన్స్ అక్కడే జిల్లా ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ అధికారి రవికుమార్ గారు వారు ఇవ్వడం జరిగింది. మొత్తం 3 షాప్ వచ్చేసి 3 తర్వాత లాటరీ సిస్టమ్ ద్వారా ఈరోజు నంద్యాల మున్సిపాలిటీ తీయబడుతుంది. ఇప్పుడు నందికొట్కూరు మున్సిపాలిటీ తీయబడుతున్నది. సక్సెస్ఫుల్ అప్లికెంట్ 1వ నెంబర్ తీసుకున్నాము. అతని కనుక డబ్బులు కట్టకపోయినా, డిసిప్లైన్ అయినా అది తీసేసి వేరే వాళ్ళకి ఇవ్వబడుతుంది. 6వ నెంబర్ అండి. నా పేరు రవికుమార్. నేను డిస్ట్రిక్ట్ ప్రొబేషన్ మరియు ఎక్సైజ్ సూపరింటెండెంట్ నంద్యాల. ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం సమానత్వం, సాంఘికంగా వెనుకబడడం, ఆర్థికంగా అట్టడుగు వర్గాలని పైకి తీసుకురావాలనే ఉద్దేశంతో ఎక్సైజ్ పాలసీలో గీత కులాల వారికి 10% రిజర్వేషన్ కల్పించి వాళ్ళకి షాపులు కేటాయించడం, వైట్ షాపులు కేటాయించడం జరిగింది. దాంట్లో భాగంగా ఈ నెల 11వ తారీఖున మేము గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చిన తదుపరి ఈ రోజున డ్రా తీయటం జరుగుతుంది. పోయిన నెల 11 నోటిఫికేషన్ ఇప్పుడు డ్రా తీయటం జరుగుతుంది. ఈ డ్రాలో భాగంగా మొత్తం 11 షాపుల్ని కేటాయించడం జరిగింది. ఈ 11 షాపుల్లో మొత్తం 101 మంది 2 లక్షల ధరావత్తు ఒక్కొక్కళ్ళు చెల్లించి లాటరీలో పాల్గొనడం జరిగింది. చాలా స్పందన ఉంది, వారిలో కూడా సంతోషం కనపడుతుంది. దీంట్లో భాగంగా నంద్యాల మున్సిపాలిటీ, నందికొట్కూరు మున్సిపాలిటీ, ఆళ్లగడ్డ మున్సిపాలిటీ, డోన్ మున్సిపాలిటీ, ఆత్మకూరు మున్సిపాలిటీలకి ఒక్కొక్కటి చొప్పున, మరియు జూపాడు బంగ్లా, పగిడ్యాల, డోన్ రూరల్, ఉయ్యాలవాడ, కొత్తపల్లి, పాములపాడు మండలాలకి ఒక్కొక్కటి చొప్పున కేటాయించడం జరిగింది. వీటిలో భాగంగా ఈ రోజున మన రాజశ్రీ డిఆర్ఓ గారి చేత సక్సెస్ఫుల్గా వచ్చినటువంటి వారు వాళ్ళకి షాపులు కేటాయించడం జరిగింది. ఒకవేళ వాళ్ళు కనుక ఏదైనా డబ్బులు కట్టినట్టయితే, లేదా ఇతరత్ర లోపాలు ఏదైనా కనుక ఉన్నట్టయితే వాళ్ళకి యాక్ట్ ప్రకారం కనుక నిర్వీర్యం అయినప్పుడు R1 రిజర్వ్డ్ క్యాండిడేట్ 1 అతనికి కూడా ఫెయిల్ అయినప్పుడు రిజర్వ్డ్ క్యాండిడేట్ 2గా తీయటం జరిగింది. వారికి కూడా కేటాయించడం జరుగుతుంది. ఈరోజు వాళ్ళు ఫీజులు కట్టిన వెంటనే వాళ్ళకి లైసెన్స్ ప్రొవిజనల్గా ఇవ్వటం జరుగుతుంది. ఇదంతా కూడా మన రాజశ్రీ
కలెక్టర్ మేడం గారి ఆధ్వర్యంలో వారి యొక్క ప్రోత్సాహంతో జరిగింది. ఇది ఎప్పటికప్పుడు దీనికి మా మీడియా, ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా వారు సహకరించినందువల్లనే ఈ 101 అప్లికేషన్స్ మేము తేలిగలిగాం. దీనికి మేమెంతో కృషి చేసిన ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. వీళ్ళు కూడా ఈ యొక్క వైన్ షాపులు అనేటటువంటివి గీత కులాల వారు వినియోగం పెట్టుకొని వాళ్ళు కూడా పైకి వస్తారని చెప్పి రాష్ట్ర ప్రభుత్వ ఆశయం ఏదైతే ఉంటుందో దాన్ని సద్వినియోగం చేసుకుంటారు. అది దుర్వినియోగం చేసుకుండా ఎవరి కలన హస్తాల్లోకి వెళ్లకుండా ఉంటారని మేము భావిస్తున్నాము. వారందరికీ కూడా కంగ్రాచులేషన్స్, ధన్యవాదాలు. మా డిఆర్ఓ గారికి మరీ ధన్యవాదాలు. కలెక్టర్ మేడం గారికి, ఎస్పీ గారికి మరియు మా యొక్క కమిషనర్ గారికి, ఈరోజు ముఖ్య పరిశీలకులుగా వచ్చినటువంటి మా అసిస్టెంట్ కమిషనర్ హనుమంతరావు సార్కి కృతజ్ఞతలు. మరియు అందరికీ కూడా మా పేరున మా ఎస్హెచ్ఓలకి అండ్ వాళ్ళ ఎస్ఐలకి సిబ్బంది అందరికీ కూడా ధన్యవాదాలు. న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిధ న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.